ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా అధ్యయనోత్సవాలు. టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో శ్రీ మలయప్ప స్వామికి విశేష క్రతువులు. తిరుమలలో మరింత రుచికరంగా భక్తులకు అన్నప్రసాదాలు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మార్పులు. ప్రయోగాత్మకంగా మసాలా వడల వడ్డన. సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు. తిరుపతిలో శ్రీ కూరత్తాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తం. శ్రీ గోవిందరాజస్వామి కూరత్తాళ్వార్కు సంప్రదాయంగా పూజలు. ప్రయాగరాజ్ టీటీడీ నమూనా ఆలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ నాయుడు. ప్రయాగరాజ్లో భక్తజన రంజకంగా మహా కుంభమేళ. టీటీడీ నమూనా ఆలయంలో శ్రీవారికి ఊంజల్ సేవ, గంగా హారతులు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యయనోత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహిస్తోంది. అధ్యయనోత్సవాలలో భాగంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, మిగిలిన 10 రోజులు రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువు తెచ్చారు. ఆ పక్కనే విశ్వక్సేనుల వారిని శ్రీ భగవద్ రామానుజాచార్యులను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు కణునున్నిన్ సిరుత్తాంబు అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం కూరత్తాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన ఈ ఆలయంలో సోమవారం సాయంత్రం స్వర్ణాభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు కూరత్తాళ్వార్ సన్నిధికి వేంచేపు చేశారు. టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజేర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజేర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమర నిర్వహించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి పూమాల వస్త్రాన్ని కూరత్తాళ్వార్కు సమర్పణ చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు.
మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్లోని 6వ సెక్టార్లో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని సోమవారం ఉదయం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్, బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజస్వామి తదితరులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం నమూనా ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను చైర్మన్ దంపతులకు అందజేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి కుంభమేళా గురించి ఎస్వీబీసీ 4 భాషలలో ప్రసారమవుతున్న కార్యక్రమాల వివరాలను ఛానల్ అధికారులు, సిబ్బంది చైర్మన్ కు వివరించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల నుంచి ప్రయాగరాజ్ రావటం జరిగింది. ఇక్కడ స్వామివారి నమూనా మందిరం నిర్మించటం జరిగింది. ఇది చాలా అద్భుతంగాను అమోఘంగా ఇక్కడ ఆలయ నిర్మాణం చేశారు. అదేవిధంగా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 దాకా జరిగే ఉత్సవాల్లో ఉత్తరాదిన ఉన్నటువంటి భక్తులందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా హిందూ ధర్మ ప్రజా పరిషత్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా అభినందనలు. సుమారు 250 మంది సిబ్బందితో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిన్న జరిగిన అయోధ్యలో శ్రీవారి తిరుమంజనం జరిగింది. అక్కడ కూడా నిన్న నేను వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని మన వాళ్ళందరూ కూడా నిర్వర్తించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలను అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మెనూలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచనలకు అనుగుణంగా పాలక మండలిలో చర్చించి మెనూలో మార్పులు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా 5,000 మసాలా వడలను తయారు చేసి తిరుమలలోని నిత్యాన్న ప్రసాద కేంద్రంలో ప్రయోగాత్మకంగా భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ మసాలా వడలు రుచికరంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి పర్వదినం నుండి భక్తులకు పూర్తి స్థాయిలో నూతన మెనూ ప్రకారం అన్నప్రసాదాలను అందించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. జనవరి 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను టీటీడీ మూసివేసింది. ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించిన విషయం విదితమే. ఈ 10 రోజులలో మొత్తం 6,83,000 మంది భక్తులు శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 10 రోజులకు గాను 34,43,00,000 హుండీ ఆదాయం లభించింది. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా నేడు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆఫ్లైన్ శ్రీవాణి దర్శనాలను రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి భక్తులందరూ నేడు సర్వదర్శనంలో వెళ్లాలని ఈ సందర్భంగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా వేడుకలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మహాకుంభమేళా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో శ్రీవారికి నిత్య సేవలతో విశేష ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం నిత్య సేవల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది కైంకర్యాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి సేవలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక సోమవారం సాయంత్రం శ్రీవారి నమూనా ఆలయంలో ఉంజల్ సేవ జరిగింది. అర్చకులు సర్వాంతర్యామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుందర శోభితంగా అలంకరించి ప్రాంగణంలోని ఓయిలలో వేంచెబు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉంజల్ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, పూర్వాంచల్ భక్తి పీఠాధీశులు జగద్గురు రామానుజాచార్య, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం అధ్యక్షులు స్వామి రాజ్ నారాయణాచార్య పాల్గొన్నారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తిరుచిపై మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా దశాశ్వమేధ ఘాట్కు తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో గంగా హారతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్, బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజ్ పాల్గొన్నారు.
జిల్లా దేవునికడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ను టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. జనవరి 28 నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కర్ణాటక రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆది దంపతులైన శివపార్వతులు ఊంజల్ సేవలో మనోహరంగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విశేషంగా సాగిన ఊంజల్ సేవలో ఆది దంపతులను సేవించి భక్తులు పరవశులయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా వైభవపేతంగా సాగుతోంది. ప్రతిరోజు కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు భాగస్వాములై త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన మౌనిక ప్రయాగరాజ్లో వివిధ దేవతామూర్తుల రూపాలను చిత్రీకరించి తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. మౌనిక కళ్లకు గంతలు కట్టుకుని దేవతామూర్తుల చిత్రాలను చిత్రీకరించడం విశేషం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం విజ్ఞానగిరిపై కొలువైన శ్రీ కుమారస్వామివారి ఆలయంలో శ్రీ వినాయక స్వామివారి కుంభాభిషేక మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వేద పండితులు, పురోహితులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు నిర్వహించారు. తరువాత ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలు జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ వినాయక స్వామివారికి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో కుంభాభిషేకాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నెల్లూరు నగరం వేదాయపాలెంలోని శ్రీ త్యాగరాజ మందిరంలో భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజ స్వామి మహోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి పల్లకీ ఉత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు పల్లకీపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాంగణంలో శ్రీ త్యాగరాజ స్వామివారు పల్లకీపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అనంతరం భక్తులు త్యాగయ్య కీర్తనలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక భక్తి సాగరంలో ఓలలాడారు. భద్రాచల క్షేత్రంలోని శ్రీ స్ఫటికలింగ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి స్ఫటికలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత గంధం, విభూది, పుష్పాలతో అలంకరించారు. లింగాష్టకాల సహితంగా స్వామివారికి పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహాభారత ప్రవచన యజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో చక్కటి వేదికపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఉంచి పూజలు జరిపారు. అనంతరం అర్చకులు మహిళలచే సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు సౌభాగ్యప్రదాయిని శ్రీ మహాలక్ష్మీదేవిని సేవించి దివ్యాశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం విశేషంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, కంకణ పూజ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని విశేషంగా జరిపారు. విజయవాడలోని హరిహర క్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామివారికి ప్రత్యేక పూజలు వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ కాళీ అమ్మవారి చిత్రపటాలను ఉంచి చూడ చక్కగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.